దేశానికి మూడు వైపులా సముద్రమే ఉంది. ఆ సముద్రం మన దేశానికి సహజ సిద్ధమైన రక్షణగా నిలిచిన ఒక అద్భుతమైన నీలి కోటగా చెబుతారు. ఆ కోటకు అహర్నిశలు కాపలా కాస్తున్న కాపలాదారులే మన భారత నావికాదళం. హిందూ మహాసముద్రంలో ఎగసి పడే అలల ఘోషతో పాటు మన నావీ విజయ గీతం కూడా నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు తీర ప్రాంత రక్షణకే పరిమితమైన మన ఇండియన్ నావీ ఇప్పుడు ప్రపంచంలోని టాప్ నావికా దళాల్లో ఒకటిగా ఎదిగి బ్లూ వాటర్ నావీగా రూపాంతరం చెందుతోంది. అంటే కేవలం మన తీరాలకు సమీపంలోనే కాకుండా సుదూర సముద్రాల్లోనూ అంతర్జాతీయ జలాల్లోనూ తన ఆధిపత్యాన్ని చెలాయించే శక్తిని, ఎక్కడైనా ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యాన్ని సంతరించుకుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వాణిజ్యంలో 90% పైగా సముద్ర మార్గం ద్వారానే జరుగుతుందంటే మన దేశ ప్రగతికి నావీ ప్రాముఖ్యత ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. సముద్ర దొంగల భరతం పట్టడం దగ్గర నుంచి పొరుగు దేశాల దురాక్రమణలను అడ్డుకోవడం వరకు, డ్రగ్స్ స్మగ్లింగ్ ను నివారించడం నుంచి మానవ అక్రమ రవాణాను అరికట్టడం వరకు మన నావీ పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరుతో చైనా మన దేశం చుట్టూ హిందూ మహాసముద్రంలో కాలు మోపాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో మన నావికా దళం అప్రమత్తత, సంసిద్ధత దేశ భద్రతకు అత్యంత అవసరం. 7,500 కిలోమీటర్లకు పైగా విశాలమైన సముద్ర తీరం కలగలిసిన మన దేశానికి నావీ కేవలం రక్షణ దళం మాత్రమే కాదు, ఒక వ్యూహాత్మక ఆస్తి. అంతర్జాతీయ జలాల్లో భారత జెండా రెపరెపలాడుతుంటే అది మన నావికా దళం ఘనత మాత్రమే. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సముద్ర గర్భంలో శత్రువుల పాలిట యమపాసంగా మారుతున్న మన నావికా దళం బలాబలాల గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిందే. సముద్రంపై తేలియాడే చిన్నపాటి నగరాల్లాంటి ఈ పెద్ద నౌకను చూస్తే ఆశ్చర్యం వేయకుండా ఉండదు మరి. ఇవే మన నావికా దళానికి తిరుగులేని ఆయుధాలు. మన విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఈ పేర్లు వింటేనే శత్రు దేశాలకు వెన్నులో వణుకు పడుతోంది. ఫుట్బాల్ మైదానాలంత విస్తీర్ణంతో ఉండే వీటి డెక్ మీద నుంచి మిగ్ 29K వంటి భీకరమైన యుద్ధ విమానాలు రన్వే మీద మాదిరిగా గాల్లోకి ఎగిరి నిమిషాల్లో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల నౌకలను, తీర ప్రాంత స్థావరాలను ధ్వంసం చేసేస్తాయి. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, మన దేశపు ఉక్కుతో తయారవడం భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక మచ్చుతునక. కొచ్చి షిప్ యార్డ్ లో రూపుదిద్దుకున్న ఈ భారీ నౌక ఆత్మనిర్భర్ భారత్ కు నిలువెత్తు నిదర్శనం. దీని రాకతో హిందూ మహాసముద్రంలో మన ఆధిపత్యం మరింత పెరిగింది. మన శక్తి రెట్టింపైంది. యుద్ధ విమానాలు, రక్షణ హెలికాప్టర్లు, వేలాది మంది సైనికులు, ఆసుపత్రులు, వంటశాలలతో సముద్రం మధ్యలో ఒక కదిలే ఎయిర్ బేస్ లా ఇది పనిచేస్తోంది. ఇక ఈ భారీ నౌకలకు రక్షణగా డిస్ట్రాయర్లు, బ్రిగేడ్లు వంటి యుద్ధ నౌకలు ఎప్పుడూ వెన్నంటి ఉంటూ సముద్రంలో ఒక అజేయమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయి. విశాఖపట్నం క్లాస్ వంటి అత్యాధునిక డిస్ట్రాయర్లలో ఉన్న క్షిపణి వ్యవస్థలు, రాడర్లు ఆకాశం నుంచి వచ్చే దాడులను, నీటి అడుగు నుంచి వచ్చే ముప్పును కూడా సమర్థవంతంగా తిప్పికొడతాయి. బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను నౌకల నుంచి ప్రయోగించే సామర్థ్యం మనకు ఉంది. ఇది శత్రువులకు సింహ స్వప్నమే. సముద్రం మీద మన ఆధిపత్యాన్ని సవాలు చేయగల శక్తి ఈ ప్రాంతంలో మరే దేశానికి లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం నీటిపైన కనిపించే నౌకలే కాదు, నీటి అడుగున కనబడకుండా నక్కి ఉండి అత్యంత ప్రమాదకరంగా మారే శక్తి కూడా మన నావికా దళానికి ఉంది. శబ్దం లేకుండా ప్రయాణించి శత్రువులను ముప్పు తిప్పలు పెట్టే జలాంతర్గాములు మన అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రాలు. ఈ సబ్మెరైన్లను సైలెంట్ కిల్లర్స్ లేదా సముద్ర గర్భంలో దయ్యాలు అని పిలుస్తారు. ముఖ్యంగా అణుశక్తితో నడిచే స్వదేశీ అరిహంత శ్రేణి జలాంతర్గాములు మన దేశానికి అణు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. సాధారణ డీజిల్ సబ్మెరైన్లా కాకుండా ఇవి ఇంధనం నింపుకోవడానికి పైకి రావాల్సిన పని లేకుండా నీటి అడుగునే ఉంటాయి. ఇంధనం రీఫిల్లింగ్ అవసరం లేకుండా నెలల తరబడి పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయో ఎవరూ ఊహించలేరు. సముద్ర గర్భం నుంచి అణుక్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉండడం వల్ల భారత్ ప్రపంచంలోనే అమెరికా, రష్యా వంటి అతి కొద్ది దేశాల సరసన నిలిచింది. ఇక డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు, ప్రాజెక్ట్ 75 కింద తయారైన కల్వరీ తరగతి స్కార్పియన్ సబ్మెరైన్లు మన తీర ప్రాంత రక్షణలో, నిఘాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రువుల నౌకలను టార్పెడేలతో పేల్చివేయడంలో, మైన్స్ అమర్చడంలో ఇవి దిట్టలుగా చెబుతున్నారు నిపుణులు. సముద్ర గర్భంలో జరిగే యుద్ధం అత్యంత క్లిష్టమైనది. అక్కడ కళ్ళు పనిచేయవు, కేవలం చెవులు మాత్రమే పనిచేస్తాయి. అక్కడ శబ్దాన్ని బట్టి శత్రువును పసిగట్టాలి. మన నావికులు ఈ విద్యలో ఆరితేరారు.
P-8I వంటి సముద్ర నిఘా విమానాల సాయంతో కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు జలాంతర్గాములను కూడా గుర్తించి వేటాడగలవు. భవిష్యత్తులో ప్రాజెక్ట్ 75I కింద మరిన్ని ఆధునిక జలాంతర్గాములు మన నేవీలో చేరబోతున్నాయి. ఇవి మన సముద్ర శక్తిని మరింత పెంచనుంది. కేవలం యుద్ధం కోసమే కాదు, అంతర్జాతీయ సంబంధాల బలోపేతానికి, దౌత్యానికి కూడా మన నేవీ ఒక బలమైన వారధిలా పనిచేస్తోంది. మిలన్, మలబార్ వంటి భారీ అంతర్జాతీయ నావికా విన్యాసాల ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాల నావికా దళాలతో కలిసి పనిచేస్తూ మన శక్తి సామర్థ్యాలను, మన ఆపరేషనల్ సంసిద్ధతను ప్రపంచానికి చాటుతోంది. సముద్రంలో తుఫానులు, సునామీలు వచ్చినప్పుడు ఏ దేశానికైనా సాయం చేయడానికి ఫస్ట్ రెస్పాండర్ గా ఉంటూ సహాయక చర్యలు చేపట్టడంలో మన నేవీ ఎప్పుడూ ముందుంటుంది. 2004 సునామీ సమయంలో కానీ, ఇటీవల మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలకు నీటి ఎద్దడి వచ్చినప్పుడు మంచినీరు, మందులు సరఫరా చేసి మన నేవీ చూపిన మానవత్వం ఎంతో గొప్పది. ముఖ్యంగా మార్కోస్ కమాండోల గురించి ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ద ఫ్యూ, ద ఫియర్లెస్ అని పిలుచుకునే వీరి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అత్యంత సమర్థవంతమైన కమాండో దళాల్లో ఒకరిగా చెబుతారు. గడ్డకట్టే నీటిలో, చిమ్మ చీకటిలో, గాలిలో, నేల మీద ఎక్కడైనా మెరుపు దాడులు చేయగల సత్తా వీరి సొంతం. 26/11 ముంబై దాడుల సమయంలో వీరు చూపిన తెగువను దేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ ఘటన తర్వాత మన తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేశాయి. సముద్రం తీరం వెంబడి 24 గంటలు గస్తీ కాస్తూ అక్రమ రవాణాను, ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకోవడంలో కోస్ట్ గార్డ్, నావీ, మెరైన్ పోలీసులు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. సువిశాలమైన సముద్రం మనకు వనరుల గని మాత్రమే కాదు, మన భద్రతకు ఎప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. ఆ సవాలును స్వీకరించి కంటికి రెప్పలా కాపాడుతున్న మన నావికా దళానికి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సెల్యూట్ చేద్దాం.